వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది, ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్నాను. అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. 175 సీట్లు కేవలం పాపం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాం. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నాను. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకి అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. సంబంధించి సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఆయన జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు అని కించపరిచి మాట్లాడటం చాలా బాధ కలిగించింది. జగన్మోహన్ రెడ్డి గారు, మీ గురించి ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంటికి వెళ్తారు కదా సాయంత్రం పబ్జీ ఆడుకున్న తర్వాత, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఒక తల్లికి మంచి కొడుకు అవ్వలేకపోయారు, ఒక చెల్లికి మంచి అన్నయ్య అవ్వలేకపోయారు, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి నాయకుడు అవ్వలేకపోయారు. అందుకే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టినా సరే మీరు ఇంకా ఎప్పటికీ అదే స్థాయిలో మాట్లాడితే ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు, 1-2 సీట్లకి మీరు పరిమితం అవుతారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఎలా మాట్లాడాలంటే, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు, మీ శాఖలో ఈ తప్పులు ఉన్నాయి. మీరు అటవీ శాఖ తీసుకున్నారు, మీ శాఖలో ఈ తప్పులు ఉన్నాయి. ఇలాంటి విమర్శలు చేయండి. ఎంతకాలం ఇలాంటి దిగజారి విమర్శలు చేసి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి 11 సీట్లు తెచ్చుకున్నారు. 151 నుంచి 11కు పడిపోయారు. ఇప్పుడు 11 నుంచి 1-2 పడిపోతాయి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, మేము ఒక్క సీటు కూడా లేకపోయినా సరే, గెలిచిన ఒక్కళ్ళు పక్కకి వెళ్ళినా సరే, అప్పుడే మేము మీకు భయపడలేదు. నీకు భయపడలేదు. ఇప్పుడు 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు, 2 ఎమ్మెల్సీలు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మేమున్నాం. మేము నీకు భయపడతామా? కాబట్టి ఇప్పటికైనా మీరు సద్విమర్శలు చేయండి. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు సలహాలు, సూచనలు చేయండి, విమర్శలు చేయండి. అంతేగాని ఇలాగా దిగజారిపోయి విమర్శలు చేస్తే అదే స్థాయికి దిగజారి మేము కూడా మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పటికైనా మీరు మంచిగా ప్రవర్తిస్తారని ఆశిస్తూ, ఈ రోజు ఒక ట్రోలింగ్ మెటీరియల్ ఎవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, నాకు త్రివిక్రమ్ గారిది ఒక డైలాగ్ చాలా ఇష్టం. ఒక బూతు మాట మాట్లాడి ఆ పూటకి నవ్వించచ్చు, కానీ కాసేపు ఎంత హేళనగా అయిపోతాడు వాడు. అదే ఒక మంచి మాట చెప్తే అర్థం కాకపోవచ్చు, కానీ ఇంటికి వెళ్లే దారిలో అయినా అర్థమైన తర్వాత వాడు తిరిగి కాల్ చేసి అభినందిస్తాడు. సో కొంచెం లేట్ అయినా పర్లేదు, మంచి మాటలు చెప్దామనే వర్షన్ పవన్ కళ్యాణ్ గారు. ఇంతసేపు విధానపరంగా మాట్లాడాలి, రాజకీయాలు హెల్తీగా ఉండాలి, కన్స్ట్రక్టివ్ గా క్రిటిసిజం ఉండాలి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఒక రకమైన వణుకండి. మీకు ఒక సైకిక్ డిజార్డర్ అయిపోయింది. మీ మైండ్ సెట్ లో పవన్ కళ్యాణ్ గారిని ఫీడ్ చేసేసుకో ఉన్నారు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చెయ్యాలి. గత 5 ఏళ్లుగా మీరు చేసింది అదే. అసెంబ్లీ మెట్లు కూడా నెక్కనివ్వను అన్నారు. అనుకుంటే వచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్న మీ మాటలు 11 సీట్లకి పరిమితమై అగత్పాతాలనికి తొక్కాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే సోనియా గాంధీ మీరు గడగడలాడించారని చెప్పిన స్టేట్మెంట్లు, పులివెందల పులి, ఇవన్నీ మాటలు కాల రాస్తూ ప్రజలు కనీసం నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని అడుక్కునే స్థాయికి తీసుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీ స్థితిని. సో మీకు ఆ బాధ ఉంటుంది, మిమ్మల్ని చూసి ఆ జాలు ఉంటుంది, కానీ మీ మీద సోషల్ ట్రోలింగ్ చూస్తుంటే నవ్వు వస్తుంది. అలా మాట్లాడలేక దయచేసి మీ మానసిక స్థితిని కరెక్ట్ చేసుకోండి. ప్రజలు ఈ తీర్పు ఎందుకు ఇచ్చారంటే, గత 5 ఏళ్లుగా వ్యక్తిగత విమర్శలకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక విధానపరంగా విమర్శ ఉండాలి, మీలాగా దిగజారి మాట్లాడే స్థితికి మీ క్యాడర్ని తీసుకొని వచ్చి 24 గంటలు పవన్ కళ్యాణ్ గారి పడి రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టారు. యువత జీవితాన్ని నాశనం చేశారు, రైతుల జీవితాన్ని నాశనం చేశారు, అమరావతి రైతుల బ్రతుకులు నాశనం చేశారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా కాకుండా అంధకార దిశగా వెళ్లే దిశగా చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సి అంటే, మీ మానసిక స్థితి చూసి జాలి పడుతూ ఒక జనసేన పార్టీ వీర మహిళగా దయచేసి గతంలో పార్ట్ టైం పొలిటీషియన్ గా, ఇప్పుడు పార్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్న మీరు
ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద భయం తగ్గించుకొని మీ మానసిక స్థితిని సరి చేసుకొని రావాలని విజ్ఞప్తి చేస్తారు. టుడేస్ ట్రోల్ మెటీరియల్ ఇస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏదైనా అవార్డు ఉంటే అది ఇచ్చేయాలండి. ఎందుకంటే కోడికత్తికి, గొడ్డలిపోటుకి, అలాగే జైలుకి, బెయిలుకి, ఇలా చాలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రోలింగ్స్ మీరే కోరి తెచ్చుకున్నారు. బికాస్ పవన్ కళ్యాణ్ గారితో రాసుకున్నారు. ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సీఎం కొడుకుగా, ఒక మాజీ సీఎంగా ఉండి మీ స్థాయిని మీరే దిగజార్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు అనేవి విధానపరంగా ఉండాలి, వ్యక్తిగతంగా ఉండకూడదని హెచ్చరిస్తూ ఇటువంటి రాజకీయాలని ఇప్పటికైనా వైసీపీ పార్టీ పులి స్టాప్ పెడితేనే ప్రజల్లోకి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో యాత్ర చేయగలుగుతారు. లేదంటే ఎప్పటికీ రాజకీయాల్లోంచి మీరు వైదొలగాల్సింది. జై జనసేన, జై హింద్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము మాట్లాడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గురించి చాలా మాట్లాడగలం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు తెలుగులో స్పష్టంగా 4 పదాలు పలకలేని నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు అతడు. నువ్వు సంక్షేమం అని స్పష్టంగా పలుకు ముందు శివకుమార్ అనే వ్యక్తి పెట్టిన పార్టీని నువ్వు నా పార్టీ అని చెప్పుకొని తిరిగి నువ్వు రాబందుకు ఎక్కువ, రాక్షసుడు తక్కువ, రౌడీకి ఎక్కువ, రాజకీయ నాయకుడికి తక్కువ, ఇలాంటి పదాలు మేము చాలా వాడగలం. గతంలో నువ్వు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టి పేడ్ ఆర్టిస్టులు పెట్టి దుర్భాషలు ఆడించి ఇలాంటి అతి చేయటం వల్లే మేము కూటమికి వెళ్ళి నీ కోసాలు కదిలేలాగా చేశాము. వైనాట్ 175 అన్న నువ్వు ఈరోజు 11 సీట్లు పడిపోయి ప్రతిపక్ష హోదా అడుక్కున్నావు అంటే దానికి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు రెచ్చగొట్టడం వల్ల, నువ్వు ఇంకా రెచ్చగొడితే రేపు భవిష్యత్తులో నీకున్న ఈ 11 ఉండవు, కనీసం నీ పార్టీ కూడా మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. పులివెందుల పులి, సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పుకుంటున్న పులివెందుల పిల్లి ఈరోజు ఏదో కొన్ని కారుకూతలు కూసింది మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఆ పులివెందుల పిల్లిని, జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వు పోటీ చేసిందేమో 175కి 175, కానీ గెలిచింది పట్టుమని 10. అంటే నీకు వచ్చిన సీట్లు 6%. కానీ జనసేన పోటీ చేసింది 21, గెలిచింది 21. అంటే 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన పార్టీ జనసేన పార్టీ, మా పార్టీ. నీలాగా తండ్రి పేరు చెప్పుకొని, తండ్రి శవం దగ్గర పెట్టుకొని, తండ్రి శవం ముందు సంతకాలు ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి బాబాయ్ చావుని, తండ్రి శవాన్ని వాడుకొని సీఎం కాలేదు, రాజకీయాలు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ నలుమూలైనా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ద పొలిటికల్ గేమ్ చేంజర్ అని చెప్తారు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందంటే, అయ్యా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, బాబు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి దిగజారిపోయావు. నీకు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత లేదని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే దానికి ప్రధాన కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నీకు పవన్ కళ్యాణ్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది, అంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు తండ్రి ఫోటో, తండ్రి పేరు పెట్టుకొని పార్టీ పెట్టావు. తండ్రిలాగా పాలిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి గెలిచావు. ఆ వైఎస్ఆర్ నీ పేరు ముందు కానీ, నీ పార్టీ పేరు ముందు కానీ వైఎస్ఆర్ అని తీసేస్తే మా ఇంట్లో కూపర్ కాదు కదా, వీధి కుక్కలు కూడా నిన్ను తేకవు. కానీ అధికారంలోకి వచ్చాక తండ్రి బొమ్మను తీసేసావు. నీ సొంత లాభం కోసం కన్న తల్లిని, చెల్లిని ఇష్టానుసారం వాడుకున్నావు. తర్వాత నువ్వు గెలిచాక వాళ్ళను కూడా మెడబెట్టి బయటికి గంటేశావు. ఇప్పుడు కనీసం నీ సొంత చెల్లెళ్ళు, తల్లి నీతో ఉన్నారా? అది చూసుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వా మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది? నీకు గత ఎన్నికల్లోనే ప్రజలు చాలా బుద్ధి చెప్పారు. 175కి 175 నిలబెట్టి 11 స్థానాల్లో నేను నిలబెట్టారు. అయినా నీకు బుద్ధి రాలేదు. నీ ఆత్మ, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది నీ పార్టీ నుండి వెళ్ళిపోయారు, అయినా కూడా నీకు బుద్ధి రావట్లేదు. అసలు నీకు ఈరోజు నీ పరిస్థితి, ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటో అసలు ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకున్నావా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఇలా 11 సీట్లలో పడిపోవడానికి కారణం ఏంటో కనీసం అద్దం ముందు నిలబడి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి టార్గెట్ చేస్తేనే నిన్ను, నీ పార్టీని చెప్పిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అత్తపాతాళానికి తొక్కుతా అని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు అలా ఉన్నావు. కానీ ఇంకా నీకు బుద్ధి రాకపోతే నీ పార్టీని కనీసం నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో అయినా నువ్వైనా గెలవాలంటే, మళ్ళీ చెప్తున్నా, నువ్వైనా గెలవాలంటే పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దు. వస్తే ఇంకా నీకు, నీ పార్టీకి గుండు సున్నానే మిగులుతుంది. అందరూ నాలాగా
మంచిగా పద్ధతిగా మాట్లాడరు. చెత్త మాటలు మాట్లాడడం పక్కన పెట్టు, లేదంటే మా వాళ్ళ సమాధానం కూడా చాలా చెత్తగా ఉంటుంది. వినమ్రంగా జనసేన పార్టీ తరపున తెలియజేసుకుంటున్నాను. నమస్తే. జై జనసేన, జై హింద్. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు అని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ ఎవరు పెట్టిన పార్టీ మీరు లాక్కున్నారు? పార్టీకి పేరు ముందు మీ తండ్రి గారి పేరు, వెనక కాంగ్రెస్ పేరు లేనిదే మీ పార్టీకి మనుగడెక్కడిది? తండ్రి హయాంలో సంపాదించిన వేల కోట్ల అవినీతి సొమ్ముతో మీరు ఈ రోజు పార్టీ నడిపిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకున్న నాయకులతో నడిపిస్తున్నారు. వేల కొద్ది ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకుని అడ్డం వచ్చిన వాళ్ళని బూతులు తిడుతూ నడిపిస్తున్నారు. మీ పదవీ కాంక్ష కోసం, రాజకీయ మనుగడ కోసం తల్లిని చెల్లిని రోడ్ల మీద తిప్పించారు. తండ్రి చావుని అడ్డం పెట్టుకుని సంతకాల సేకరణకు దిగారు. అదే తండ్రి చావుని సానుభూతి డ్రామాతో ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్క ఛాన్స్ అని వాళ్ళు బతిమలాడారు. ఇవన్నీ సరిపోక కోడికత్తి డ్రామాలు, ఇంకెన్ని డ్రామాలు ఆడారు. ఇవన్నీ కాకుండా మీరు ఓన్గా ఏం చేశారు? మీరా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది? ₹1 ఏ రోజన్నా దానం చేసిన చరిత్ర ఉందా తమరికి? మాట్లాడడం ఎంతసేపు? మేం కూడా అనగలం, తమరు కమెడియన్కి ఎక్కువ, ఖైదీకి తక్కువ అనొచ్చు. తప్పు కదా? అటువంటి మాటలు మేము మాట్లాడం. దయచేసి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ప్రజల గురించి మాట్లాడండి, ప్రజల తరపున మాట్లాడండి. జై హింద్.